మా అల్లుడిని చూడడానికి వెళ్ళిన మా పరిస్థితి చూసిరారా అంటే కాలు చచ్చినట్టు అయిపోయింది. ఆ రోజు క్రిస్మస్ పండగ కదా, పిల్లలిద్దరికి స్కూల్ హాలిడే ఉన్నది. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిదాం అనే ప్లాన్ తో వెళ్ళినాం. మేము అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది ఇంకొకటి. మేము 25th రోజు వెళ్ళినామంటే నెక్స్ట్ డే 26th రోజే 8th మంత్ బర్త్డే ఉండే మా లల్లు బాబుది. చుట్టమై చూసేద్దామని వెళ్ళిన మమ్మల్ని దయ్యమై పట్టింది మా శ్వేత. ఇప్పుడు మీరు వెళ్లే ప్రసక్తే లేదు, రేపు లల్లు బాబుది బర్త్డే అయిపోయిన తర్వాతనే వెళ్ళాలి అని ఒకటే పట్టుబట్టింది. ఇంకా చేసేది ఏం లేక ఉండాల్సి వచ్చింది. వాళ్ళు ఉన్నదే జాబ్ పర్పస్ లా ఫ్యామిలీకి దూరంగా వేరే దగ్గర. దానికి తోడు మా శ్వేత కూడా మాతో గడిపి 2 నెలలు అయిపోయింది. బర్త్డే అంటే మేము అంత పెద్దగా సెలబ్రేషన్ ఏం చెయ్యం మా లల్లు బాబుకి గానీ, జస్ట్ మెమరీస్ కోసం నెంబర్ తో ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటాం. ఆ నెంబర్ డిజైన్ చేయాలన్నా మా లల్లు బాబుని పట్టుకొని మా శ్వేత ఒక్కదాంతో మాత్రం అస్సలు కాదు. ఇదంతా ఆలోచించిన తర్వాత అక్కడే ఉండవలసి వచ్చింది. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైతుందని అడిగినట్టు మా ఆయన గారు మా పెద్దన్న ఇద్దరు మార్నింగ్ లేచుడుతోనే స్టార్ట్ చేసింది, ఇంకా వెళ్దాం పదండి అని. వాళ్ళకి అర్థమయ్యే విధంగా జరిగిందంతా మళ్ళీ ఒకసారి చెప్పాల్సి వచ్చింది.